Okay, next one. So, a matrix, a 4 by 4 matrix icharu. We have to find the rank of this matrix by converting it into echelon form. Echelon form లోకి మార్చడం ద్వారా దీని యొక్క ర్యాంక్ని మనం కనుక్కోవాలి. సో ఎకలాన్ ఫామ్లోకి మార్చాలంటే మనం ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ప్రిన్సిపల్ డయాగనల్ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మనం జీరోగా మార్చగలిగితే దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్. ప్రిన్సిపల్ డయాగనల్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్, లేదంటే లాస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్. సో ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం జీరోగా మార్చగలిగితే దెన్ అవర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్, దెన్ వీ గెట్ ద ర్యాంక్. ఓకే, సో మరి ఆ జీరోస్ ఎలా వస్తాయి అంటే, సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి, ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఈ 2 ప్లేసెస్ ఇక్కడ ఆల్రెడీ జీరో ఉంది. ఓకే, సో ఆ విధంగా తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడ ఉన్న ఎలిమెంట్ తోటి ఈ 2 జీరో తీసుకొని రావాలి. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ తోటి ఈ ఎలిమెంట్ని జీరోగా మార్చాలి. సో ఆ విధంగా మనం జీరోస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక్కొక్కసారి మన ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ని మనం వన్గా ఉన్నట్లయితే మనకి ఆ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది. అందుకోసం మనం ఇక్కడ ఈ R2లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి మనం R1ని R2ని మనం ఇంటర్చేంజ్ చేసుకుందాం. సో R1 by implies R2. ఓకే, సో R1ని R2ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. సో మన ఇక్కడ 1 వచ్చే విధంగా నేను చేస్తున్నాను. సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో R1 ప్లేస్లో R2 వచ్చేస్తుంది. 1 2 3 -1. R1 become R2, -2 -1 -3 -1. And R3 R4 are as usual 1 0 1 1 0 1 1 -1. ఓకే, సో ఇప్పుడు కూడా అదే పని, ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం జీరోగా మార్చుకున్నట్లయితే దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్, దెన్ వీ గెట్ ద ర్యాంక్. ఓకే, సో ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ఎలిమెంట్స్ని మనం జీరోగా మార్చాలి. సో అది ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. సో మనం ఫస్ట్ కాలం తీసుకుందాం. 1 -2 1 0. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరోస్ రావాలి. సో ఇది మనం కాలం తీసుకున్నట్లయితే రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తుంటాం. సో మనం ఎకలాన్ ఫామ్లో కంపల్సరీగా రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేయటం ద్వారానే మనం ర్యాంక్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. సో ఇది R1లో ఉన్నటువంటి ఎలిమెంటు, ఇది R2లో ఉన్నటువంటి ఎలిమెంటు, ఇది R3 ఎలిమెంటు, ఇది R4. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో రావాలంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే కంపల్సరీగా క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే ఈజీగా మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ని అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం 1 × R2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేయాలి. దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టూడ్ హియర్. సో మనకి ఈ పొజిషన్లో జీరో రావాలి కాబట్టి అది R2 పొజిషన్. సో R2 × 1 × R2, that means R2 -2 × R1. సో minus of minus plus 2R1. నెక్స్ట్ ఇదే ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో రావాలి. సో దానికోసం మనం 1 × R3 -1 × R1, 1 × R3 -1 × R1. సో నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదంటే చేయకుండా కూడా మనం జీరో తీసుకొని రావచ్చు. సింపుల్గా ఇవి సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి మనం R3 × R3 - R1, R3లో నుండి R1ని మైనస్ చేసినట్లయితే మనకి ఈజీగా ఇక్కడ జీరో వచ్చేస్తుంది. R4లో ఆల్రెడీ జీరో ఉంది, మనకు అవసరం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్న అదే వస్తుంది. 1 × R3 -1 × R1. ఓకే, సో లెట్ us see this. సో నెక్స్ట్ వచ్చేటటువంటి సిమిలర్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం. సో మనం R1 దగ్గర ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పెర్ఫామ్ చేయట్లేదు. R1 ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ 1 2 3 -1. నెక్స్ట్ R2. సో R2 × R2 + 2R1.
సో R2కి R1ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం మనం. సో R2 అంటే -2 ప్లస్ 2R1 అంటే 2 1 2 -2 + 2 0. నెక్స్ట్ R2 అంటే -1 ప్లస్ 2R1 అంటే 2 2 4 వస్తుంది. 4 - 1 అంటే 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ R2 అంటే -3 ప్లస్ 2R1 అంటే 2 3 6 6 - 3 అంటే +3 వి గెట్. నెక్స్ట్ R2 అంటే -1 ప్లస్ 2R1 అంటే 2 - 1 -2 -2 -1 -3 వి గెట్. నెక్స్ట్ R3 టైమ్స్ టు R3 - R1 జస్ట్ R3లో R1ని మనం మైనస్ చేయటమే. 1 - 1 0 0 -2 -2 1 - 3 -2 1 -1 ఓకే మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 2 వి గెట్. సో మనం R4 దగ్గర ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని మనం పెర్ఫామ్ చేయట్లేదు. సో ఇది యాస్టీస్గా 0 1 1 -1 ఓకే. సో ఇక్కడ మనం ఈ R2 మొత్తాన్ని 3తో క్యాన్సిల్ చేసుకుందాం. R3 మొత్తాన్ని -2తో క్యాన్సిల్ చేసుకుంటే ఈ 3 రోస్ మనకి ఐడెంటికల్గా వచ్చే అవకాశం ఉంది. మనకి ర్యాంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో R2 టైమ్స్ టు R2 బై 3. సో R2ని 3తో డివైడ్ చేస్తున్నాను. R3 టైమ్స్ టు R3 బై -2. సో -2 తోటి డివైడ్ చేస్తున్నాను. ఎలిమెంట్స్ సేమ్ సైన్ కూడా ఉండటం కోసం. సో లెట్ us see this. సో R1 మనం ఏం చేయట్లేదు. 1 2 3 -1. సో R2ని 3తో డివైడ్ చేస్తున్నాం. 0/3 0 3/3 1 3/3 1 -3/3 -1. సో R3ని -2తో డివైడ్ చేస్తున్నాం. సో 0/-2 ఈజ్ 0 -2/-2 +1 -2/-2 +1 2/-2 -1 ఓకే. సో 4th రో ఆల్రెడీ యాస్టీస్గా ఉంది. 0 1 1 -1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో R2 R3 R4 ఈ 3 కూడా ఐడెంటికల్గా ఉన్నాయి. యాస్టీస్ సేమ్గా ఉన్నాయి. సో 3 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2. ఇదొక కాన్సెప్ట్. అది ఇతర ప్రాబ్లమ్స్లో కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అది. సో 3 రోస్ ఒక 4/4 మ్యాట్రిక్స్లో 3 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది కంపల్సరీగా 2 అవుతుంది ఓకే. ఇందులో 2 నాన్-జీరో రోస్ ఉంటాయి, 2 జీరో రోస్ వస్తాయి. సో లెట్ us see how to get that ఓకే. సో వాటిని మనం ఏ విధంగా తెచ్చుకుందాం అనేది మనం చూద్దాం. సో ముందుగా R4 టైమ్స్ 2 R4లో నుండి మనం R3ని మైనస్ చేసుకుందాం. అట్లానే సో ముందు R3 తీసుకుందాం. R3 టైమ్స్ 2 R3 - R2 R3లో నుండి R2ని మైనస్ చేయాలి. అలానే R4 టైమ్స్ 2 R4 - R3 ఓకే. ఆ విధంగా తీసుకుందాం. సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ రో ఈజ్ యాస్టీస్ 1 2 3 -1. సో సెకండ్ రో కూడా యాస్టీస్ 0 1 1 -1. సో మనం R3లో R2 మైనస్ చేస్తున్నాం. 0 - 0 0 1 - 1 0 1 - 1 0 -1 -1 +1 0. సో ఆల్ ఆర్ ఈక్వల్ టు 0. సో R4లో R3 మైనస్ చేసిన R4 - R2 చేసినా కూడా అదే వచ్చేస్తుంది ఓకే. సో ఇక్కడ కూడా 1 - 1 0 1 - 1 0 -1 +0 0 0 0 0 ఓకే. సో ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 4/4 మ్యాట్రిక్స్లో 3 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయి అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది కంపల్సరీగా 2 అవుతుంది. దట్ మీన్స్ దిస్ మ్యాట్రిక్స్ కంటైన్స్ 2 నాన్-జీరో రోస్ అండ్ 2 జీరో రోస్. 2 నాన్-జీరో రోస్ వస్తాయి, 2 జీరో రోస్ వస్తాయి ఓకే. దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. దేర్ ఫోర్ సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం 0గా మార్చేసాం. మిగతావి ఎలా మారినా మనకు అనవసరం.
ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం జీరోగా మార్చామంటే ఇది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, నెంబర్ ఆఫ్ non-zero rows. So finally rank of A is equal to 2. So that is the answer.